మూగబోయిన కోటి తమ్ముల గళాల పాట పలికించి కవితా జవమ్మునిచ్చి మా కళానకు బలమునిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నాడు దాశరథి. తెలంగాణ మూగబోయిన ఎన్నో గొంతులకి అది జవాన్నిచ్చింది, జీవాన్నిచ్చింది. ఆ మూగబోయిన గొంతుల్ని పలికించింది, యుద్ధం చేయించింది. ఇవాళ తెలంగాణకు గొంతు కావాలి. కొన్ని వేల గొంతుకలతో తెలంగాణ మీద దాడి చేస్తున్న సందర్భంలో ఒక నిజాయితీ కలిగిన, ఒక నిబద్ధత కలిగిన, ఒక నిప్పు లాంటి గొంతుక కావాలి. ఆ అవసరాన్ని దక్కన్ టీవీ నెరవేరుస్తుందని నేను అనుకుంటున్నాను. ఒక పరివర్తన సందర్భంలో దక్కన్ టీవీ వస్తున్నది. నేను అనుకోవడం ఇప్పుడు ఇది మీడియాలో తెలంగాణ యుగం, తెలంగాణలో ఇది మీడియా యుగం. ఇటువంటి ఒక దశ ఇవాళ మన ముందట ఉన్నది. తెలంగాణ ఆ బలాలన్నింటినీ కూడా ఇవాళ సంతరించుకుంటున్నది. ఈ సందర్భంలో దక్కన్ టీవీ వస్తున్నది. ఈ పరివర్తనని మరింత వేగవంతం చేయడానికి దక్కన్ టీవీ తన వంతు పాత్ర పోషిస్తుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే అటు జాహిర్ అలీ ఖాన్ లాంటి వాళ్ళ మార్గదర్శకత్వం ఉంది, రమణ, వాసు లాంటి ఒక సైద్ధాంతిక నేపథ్యం, ఒక ఉద్యమాల్లో పనిచేసి వచ్చినటువంటి ఒక నిజాయితీ, నిర్భీతి, ఇవన్నీ ఉన్నటువంటి ఒక యువ జర్నలిస్టుల భాగస్వామ్యం ఈ ఛానల్లో ఉంది. కనుక దీని మీద ఆశలు పెట్టుకోవచ్చని అనిపిస్తున్నది. చాలాసార్లు సిద్ధాంతం వేరు, ఆలోచనలు వేరు, భావజాలం వేరు, ఛానళ్ళు నడపడం వేరు అని అన్నట్టుగా, ఛానల్ అంటే అది కమర్షియల్గా నడపాల్సిందే అని, నిజానికి కాపాడుకోగలిగిన లేదా దాన్ని నిర్వహించగలిగిన కొన్ని ఆదర్శాలని, కొన్ని విలువల్ని కూడా కావాలని వదిలేస్తున్నారు. ఈ మధ్య ఒక ఛానల్ వచ్చింది. నిజానికి అది కొంత ఒక హేతుబద్ధమైనటువంటి ఆలోచనను పెంచుతుందని ఆశిస్తే దాంట్లో కూడా దయ్యాల మరులు, ఊడల మరులు కనబడుతున్నాయి. ఎందుకని బహుశా మనం అడిగితే టీవీ అన్న తర్వాత ఇట్లా ఉండాల్సిందే అనే జవాబు వస్తుండొచ్చు. కానీ ప్రజలంత మూఢంగా, అంత మూర్ఖంగా లేరు. ఛానల్స్ నుంచి కూడా ఒక ఇంటలెక్చువాలిటీని ప్రజలు ఆశిస్తున్నారు. ఎంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, పసిపాపలని దురకనులలో ముసిరిన భవితవ్యం ఏదో, గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం. ఆ కానరాని భాస్కరుల తీక్షణతని ప్రదర్శించే ఛానల్ కావాలని కోరుతూ సెలవు. నమస్తే.